నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బుడగజంగం కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం. వర్గీకరణ విషయంలో మాట నిలబెట్టుకోవడం జరిగిందని సీఎం చంద్రబాబు ప్రకటన. సీఎం చంద్రబాబు మందకృష్ణ కృషితోనే వర్గీకరణ ఈ స్థాయికి చేరుకుంది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు. సూపర్ 6 పథకాలను నిధులు కేటాయించకుండా కాలక్షేపం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన జరగడం లేదు. వైసీపీ ఎమ్మెల్సీల విమర్శలు. నలభై 42వ డివిజన్ లో ₹1 కోటి అభివృద్ధి పనులకు శ్రీకారం. గుంటూరు అభివృద్ధిపై అసెంబ్లీలో ప్రస్తావించడం గర్వంగా ఉందని ఎమ్మెల్యే మాధవి వెల్లడి. బుడగజంగ కులాన్ని ఎస్సీలో చేర్చాలంటూ చేసిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. శాసనసభ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని గతంలోనే చెప్పాం, ఆ మాట నిలబెట్టుకుంటున్నామన్నారు. అసెంబ్లీలో ఆయన ఎస్సీ వర్గీకరణపై మాట్లాడారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని గతంలోనే చెప్పాను. జిల్లాల వారీగా కేటగిరీ విభజన చేయాల్సి ఉంటుంది. జనగణన తర్వాత మరోసారి జిల్లాల వారీగా కేటగిరీల విభజన చేసేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. మిత్రులు పవన్ కళ్యాణ్ గారు గాని కొంతమంది మెంబర్లందరూ అడిగారు. ఒక విషయం చూసినప్పుడు బుడగజంగ ఎప్పటి నుంచో వాళ్ళ సమస్య అయితే చాలా విచిత్రంగా అటు ఇటు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళు ఎస్సీలో ఉండడం, తర్వాత ఇది రావడం అన్ని జరిగాయి. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం ఆమోదిస్తే మళ్ళీ మనం ఎస్సీల్లో ఏ గ్రూప్ లో చేర్చడానికి అవకాశం ఉంది. రెండోది అధ్యక్ష రెడ్డిస్ గాని అదే మరి కొన్ని కులాలు కొన్ని జిల్లాల్లో ప్రధానంగా ఉన్నారు. ఈ రోజు మానవ సామాజిక వర్గం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఎక్కువ ఉంటుంది. ఇంకా కొన్ని జిల్లాలు అదే మరి నెల్లూరు గాని ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. ఇంకొక పక్కన మాదిగ సామాజిక వర్గం రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపూర్లు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మనం ఏదే సెన్సస్ ఒకసారి చూస్తే రెల్లి అంతా కూడా ఎక్కువగా విశాఖపట్నం, విజయనగరం ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ రోజు కమిషన్ వేసిన తర్వాత కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఏదైతే 26 జిల్లాలు అయినాయి, ఈ 26 జిల్లాల్లో ఇది చేయాలంటే జనాభా లెక్కలు సరిగా లేవు కాబట్టి నేను రికమెండ్ చేయలేకపోతున్నాను. గవర్నమెంట్ కి అధికారం ఉంది. 2026లో సెన్సస్ జరుగుతుంది. ఆ సెన్సస్ లో వచ్చిన డేటా ఆధారంగా మీరు జిల్లా వారీగా కేటగరైజేషన్ చేసుకునే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల్లో కూడా మనం చెప్పింది జిల్లా వారీగా కేటగరైజేషన్ తీసుకొస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. మళ్లీ హామీ ఇస్తున్నా. ఈ రోజు డిలే అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూనే మళ్లీ సెన్సస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జిల్లా వారీగా కేటగరైజేషన్ చేయడానికి కూడా వచ్చే అవకాశం వస్తుంది. దిశ ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయి వరకు వచ్చిందంటే మందకృష్ణ మాదిగ, సీఎం చంద్రబాబు కారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై చాలా చర్చలు జరిగాయి. గుర్తింపు లేని కులాలపైన విస్తృతంగా చర్చలు జరిగాయి. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి రాజీవ్ రంజన్ మిశ్రాతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ ఇచ్చిన నివేదిక చాలా అద్భుతంగా ఉంది. ఇది అందరికీ మేలు చేస్తుందని ఆశిస్తున్నామని పవన్ అన్నారు. వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తిగా ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాదిగ గారైతే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు. అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత, దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది అధ్యక్ష. ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారు దృష్టిలో పడింది అంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష. ఇలాగ అనేక విభిన్నంగా ఒక్కొక్క చోట ఉన్న ఈ డామినెన్స్ కావచ్చు, లేదంటే ఎక్కువ శాతం తీసుకోవడం కావచ్చు, ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ అధ్యక్ష. ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరం సమర్థిస్తున్నాం అధ్యక్ష. ప్రత్యేకించి నేను మొన్న
రాజీవ్ రంజన్ మిశ్రా గారితో మాట్లాడుతూ ఉంటే 100 నుంచి 10,000 లోపు ఉన్న దాదాపు 59 ఉపకులాలు, మా దళిత కులాలు, ఇవన్నీ మాలమాదిగ దళిత ఉపకులాలతో సహా 59 ఎక్కువ సంఖ్యాబలం ఉన్నాయి. దీన్ని ఎలా చేస్తారంటే 100 లోపు నుంచి 10,000 లోపు ఉండే 46 కులాలు అధ్యక్షుడు. కొన్ని కులాలు దాదాపు 30-40 మంది కూడా ఉన్నారని వారు తెలియజేశారు అధ్యక్షుడు. అలాగే ఈ సైంటిఫికలీ ఎనలైజ్డ్ ఎంపిరికల్ డేటాని 4 నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మంత్రివర్గంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి 1 మ్యాన్ కమిషన్ గారు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో నవంబర్లో మొదలై మార్చి 4 నెలల వ్యవధిలో దీన్ని డేటానంతా సైంటిఫిక్ గా అనలైజ్ చేసి ఎంపిరికల్ డేటాని విద్యా, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంతర్గత వెనుకబాటుతనాన్ని వారు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష. ఇది అందరికీ మేలు చేస్తూనే కోరుకుంటున్నాను. మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యులు. మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యుడు, వర్గీకరణ సాధన పోరాట సమితి యోధుడు అధ్యక్ష మందకృష్ణ గారు. నారా చంద్రబాబు గారు సైబరాబాద్ సూపర్ 6 పథకాలకు నిధులు కేటాయించకుండా కూటమి సర్కార్ కాలక్షేపం చేస్తుందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయని చిత్తశుద్ది ఈ ప్రభుత్వానికి లేదంటూ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన శాసన మండలి మీడియా పాయింట్ లో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించి పరిష్కారానికి ప్రయత్నం చేశామని, కానీ ప్రభుత్వం మార్షల్స్ ను తెచ్చి మమ్మల్ని సభ నుంచి బయటకు పంపించేందుకు చూసిందని మండిపడ్డారు. ఓటేశారు, మేం గెలిచాం, ఇక దోచుకుంటే సరిపోతుందనే భావనలో ప్రభుత్వం ఉంది. 15 రోజుల్లో సభలో ప్రభుత్వ తీరును మేము ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లోనైనా ప్రజలకు మంచి చేస్తారని మేము ఆశిస్తున్నాం. ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం లేదని ఆయన వెల్లడించారు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా మా పార్టీ ప్రజా సమస్యల్ని ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా వాటికి సమాధానం తెప్పించి సమస్య పరిష్కారాలు చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. కానీ అధికార పక్షం ఆ ఆలోచనతో కాకుండా ఏదోలాగా దాన్ని డైవర్ట్ చేస్తూ వారికి ఆఖరికి మార్షల్ని కూడా తీసుకొచ్చి మమ్మల్ని సగం నుండి బయటికి వెళ్ళిపోవడానికి కారణమవుతారయ్యారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఎన్నికల్లో అధికారంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రావడానికి కారణాలైన సూపర్ 6 కానీ, లేకపోతే విద్యార్థికి ఇస్తానన్న నిరుద్యోగ వృత్తులు కానీ, ఇక మిగతా అంశాలన్నీ కూడా నెరవేర్చడం కాకుండా ఈ బడ్జెట్, ఈ సమావేశాలు దానికి కావాల్సిన నిధులను కూడా పూర్తిగా కూడా కేటాయించకుండా కార్యక్రమాన్ని చేస్తారు. చెప్పుకుని పోతే 1, 2, 3 కాదు, ఇవన్నీ కూడా రేపు ఎల్లుండి మళ్ళీ ఒక సుదీర్ఘమైన ప్రస్కారం పెట్టి ఏ రోజు ఏ విధంగా ఏ రోజు చేశారని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తాం. ఈ విధంగా చేశారు. అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించలేదు నాకు. ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మాకు మ్యాండేట్ ఇచ్చారు, వారి ఆకాంక్షలు వారికి అనుగుణంగా కార్యక్రమాలు చేయాలి అనే కనిపించట్లేదు. ఎంతసేపు కూడా మా పని అయిపోయిందిలే, మేము అధికారంలోకి వచ్చాలే, మేము సీట్లో కూర్చోనాలే, ఎలా పోతే పోనీ, మేము ఇంకా మా పని ఈ రాష్ట్రాన్ని దోచుకోవడమే మా పనిని ఆలోచనలు ఆ ప్రభుత్వం తాలూకు ఇచ్చిన సమాధానాలు కానీ, వాళ్ళు ఇస్తున్న కార్యక్రమాలు కానీ, వారి వ్యవహార శైలిలో కానీ కనిపిస్తున్నాయి. చాలా దురదృష్టం, చాలా దురదృష్టం. చాలా ఏదైతే అత్యంత విలువైన సమస్యలు ఉన్నాయో వాటి మీద స్పందన, వాళ్ళకి మంచి జరగాలి, భగవంతుడు మంచి చేయాలని కోరుకుంటున్నాం. మంచి జరగాలని కోరుకుంటున్నాం. మంచి జరిగే ప్రక్రియలో భాగం ఇది కాదంటున్నాం.
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ బ్రాండ్ ఉండకూడదని ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. వైఎస్సార్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదని చెప్పుకొచ్చారు. విశాఖ స్టేడియానికి వైఎస్సార్ పేరును తొలగించడం దుర్మార్గమైన చర్య అంటూ మండిపడ్డారు. ఈ మేరకు విశాఖ క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. దివంగత మహానేత వైఎస్సార్ పేరును క్రికెట్ స్టేడియానికి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ నేతలు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే తొలగించిన పేరు యథావిధిగా పెట్టాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్టేడియం వద్దకు భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు చేరుకుని కూటమి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరిట ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అలాగే BDCA సంయుక్తంగా BCCI ఆధ్వర్యంలో నిర్మించినటువంటి విశాఖపట్నం ఇంటర్నేషనల్ స్టేడియం కి 2009 సంవత్సరంలో ఆ రోజు రెండోసారి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా మరణించినటువంటి తరుణంలో ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కమిటీ కానీ లేదా గవర్నింగ్ బాడీ కానీ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని అప్పటికే విశాఖపట్నానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసినటువంటి సేవల్ని గుర్తించి వారి పేరుని పోతినమల్లైపాలెంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియం కి పెట్టాలని చెప్పి తీర్మానం చేసి దాదాపు 16 సంవత్సరాలుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియం కి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం, అది కొనసాగించడం కూడా చూసాం. అనేక సంవత్సరాలుగా అంతర్జాతీయ మ్యాచ్లు కానీ లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి IPL మ్యాచ్లు కానీ లేదా ఇతర జాతీయ స్థాయిలో అయినటువంటి క్రికెట్ మ్యాచెస్ కానీ రాజశేఖర రెడ్డి గారి పేరిట ఉన్నటువంటి స్టేడియంలో జరిగేవి. కానీ గడిచినటువంటి 9 నెలల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడానికి వీల్లేదు, వైఎస్ఆర్ బ్రాండ్ ఉండడానికి వీల్లేదు. రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎక్కడా కూడా కనబడకుండా చేయాలనేటువంటి వారి తాపత్రయం గడిచినటువంటి 9 మాసాలుగా చూసాం. 2024 జూన్లో వారు అధికారంలోకి రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించారు. బాపట్లలో అయితే రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఏకంగా నిప్పు పెట్టారు. సీతకొండ దగ్గర ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసినటువంటి బీచ్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో దానికి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెడితే దాన్ని ధ్వంసం చేశారు. గుంటూరులో ఉగాది నుండి ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గురువారం 42వ డివిజన్లో 98 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో నిత్యం అభివృద్ది పనులతో ముందుకు వెళ్తున్నాము. గుంటూరు ప్రజలు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ఫుడ్ కోర్ట్ ఉగాది నుండి ప్రారంభించబోతున్నాము. మార్చి 1వ తేదీ నుండి ప్లాస్టిక్ పై నిషేధం విధించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, స్థానిక కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డ్రైన్స్ అయిపోయినాయండి. ఒక్క వేస్ట్ కంపెనీ అపార్ట్మెంట్ ఉంది, డ్రైన్ ఆపేసాం. వాటర్ బయట అక్కడ కూడా ఓకే నవభారత్
ఒకటో లైన్ 4వ లైన్లో వర్క్స్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. 4వ లైన్లో రోడ్ని 49 లక్షల రూపాయల రోడ్ని వాళ్ళు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దానికి కొద్ది రోజుల ముందే డ్రైన్స్ని పూర్తి చేసుకోవడం జరిగింది. అది కూడా దగ్గర 50 లక్షల రూపాయల వర్క్స్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నవభారత్ నగర్ ఫస్ట్ లైన్లో కూడా ఈ డ్రైన్స్ రోడ్స్ వేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్గా డ్రైన్స్కి ఈరోజు 49 లక్షలతో శంకుస్థాపన చేసుకుంటున్నాము. వారం రోజుల్లో మళ్ళీ రోడ్డుకు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న విద్యానగర్ 3వ లైన్ రోడ్డు కూడా కౌన్సిల్లో అప్రూవల్ అయిపోయింది. అది కూడా చాలా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. ఏదేమైనప్పటికీ పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంది. ఎటు చూసిన రోడ్స్ డ్రైన్స్తో ముందుకు వెళ్తూ ఉంది. ఇంకా అనేక సమస్యల మీద కూడా దృష్టి పెట్టి వాటిని కూడా సాల్వ్ చేస్తూ ఉన్నాము. మరి రేపు ఫస్ట్ నుంచి ప్లాస్టిక్ మీద యుద్ధం మొదలు పెడుతూ ప్లాస్టిక్ బ్యాన్ చేయబోతూ ఉన్నాము. అదేవిధంగా ఈ ఉగాదికి నైట్ ఫుడ్ కోర్ట్స్ని కూడా ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్న నైట్ ఫుడ్ కోర్ట్స్ని కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాము. మరి ఒక పక్కన కంప్లీట్గా ఈ వేకెంట్ ల్యాండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి జంగిల్ క్లియరెన్స్ చేపడతా ఉన్నాము. సో ఇది అన్ని విధాలుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అన్ని సమస్యల మీద దృష్టి పెట్టి పూర్తిగా మా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అభివృద్ధి మీద దృష్టి పెట్టి గుంటూరులోని ఈ నవభారత్ నగర్ ఏరియాలో మన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవ్ గారి ఆధ్వర్యంలో అట్లానే కార్పొరేటర్ బుజ్జి గారి ఆధ్వర్యంలో ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ముందు ఫస్ట్ ఫేజ్లో వర్క్ మొదలు పెడుతున్నారండి. ఇది ఇప్పుడు ఇంతటితో ఆగకుండా దినదినాభివృద్ధి చెంది అన్ని ఏరియాలు డెవలప్మెంట్కి దృష్టి పెడతారని ఈ సందర్భంగా తెలియజేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు హయాంలో వారి సారథ్యంలో నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా ఉన్నాం. ఏదైతే మాకు ఈ ప్రాంతంలో చిరకాలంగా సమస్య అయినటువంటి నవభారత్ నగర్ ఫస్ట్ లైన్ కానీ విద్యానగర్ 3వ లైన్ కానీ శాంక్షన్లు అయినాయి. సుమారు నవభారత్ నగర్లో మొన్న ఒక నెల క్రితం ఎమ్మెల్యే గారు డ్రైన్లకు శంకుస్థాపన చేశారు. 5వ లైన్లో డ్రైన్లు అయిపోయినాయి. మళ్ళీ 50 లక్షల రూపాయలు పెట్టి రోడ్డు శంకుస్థాపన ఈరోజు చేసుకోవడం జరిగింది. అలాగే నవభారత్ నగర్ ఫస్ట్ లైన్లో 1 కోటి రూపాయలతో డ్రైన్ రోడ్లు మెయిన్ రోడ్డు నవభారత్ నగర్ ఫస్ట్ లైన్ వికాస్ నగర్ నుంచి కనెక్టివిటీ రోడ్డు మెయిన్ రోడ్డుకి చేయడం కూడా జరుగుతుంది. అలాగే విద్యానగర్ 3వ లైన్ ఏదైతే మేయర్ ఆ రోజున పక్షపాతంతో కౌన్సిల్లో పక్కన పెట్టించాడో విద్యానగర్ 3వ లైను దాన్ని మొన్న మేము స్టాండింగ్ కమిటీలో ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని 2 బిట్లుగా కోటేశ్వరరావు గారు డివిజన్ 43, 42 జాయింట్ డివిజన్ అది ఇద్దరం కలిపి దాన్ని 50 లక్షల రూపాయలకి స్టాండింగ్ కమిటీలో అప్రూవల్ చేయించుకోవడం జరిగింది. అది కూడా ఒక 1 మంత్ లో విద్యానగర్ 3వ లైన్ మా గుంటూరులో నెలకొన్న సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించడం జరిగిందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. మార్చి 1వ తేదీ నుండి ప్లాస్టిక్ పై నిషేధం విధించబోతున్నామని చెప్పారు. ఖాళీ స్థలాల విషయంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే అసెంబ్లీలో విద్య, కల్తీ, బడ్జెట్ లాంటి ప్రజా సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. అసెంబ్లీలో సమయాన్ని బట్టి గుంటూరులో యమపాశాల మాదిరిగా వేలాడుతున్న వైర్ల విషయాన్ని ప్రస్తావించబోతున్నామని ఎమ్మెల్యే మాధవి వెల్లడించారు. సమయం దొరికితే ఈ కేబుల్స్ మీద పోరాడాలని అనుకుంటూ ఉన్నాను. కరెంట్ పోల్స్ మీద కేబుల్స్ దయ్యాల్లాగే వేలాడుతూ చాలా ఇబ్బంది కలిగిస్తా ఉన్నాయి. వాటి మీద పోరాడదలుచుకున్నాను. కల్తీ మీద యుద్ధం చేస్తూ ఉన్నాము. ఈరోజు కల్తీ అనేది చాలా దారుణంగా అయిపోతుంది. అదేవిధంగా బడ్జెట్ మీద మాట్లాడడం జరిగింది, అండ్ హెల్త్ మీద మాట్లాడడం జరిగింది, ఎడ్యుకేషన్ మీద మాట్లాడడం జరిగింది. ఎడ్యుకేషన్లో చాలా రిఫార్మ్స్ లోకేష్ గారు తీసుకొస్తూ ఉన్నారు. అందులో ఒక చిన్న సూచన కూడా చేయడం జరిగింది. అంటే ఫండమెంటల్ రైట్స్ గురించి అందరం పోరాడుతున్నాం కానీ ఫండమెంటల్ డ్యూటీస్ని మర్చిపోతూ ఉన్నాము. కాబట్టి చిన్న పిల్లల నుంచే పాఠ్య పుస్తకాల్లో ఫండమెంటల్ డ్యూటీస్ని పొందుపరిచి ఆ రోజుని అంటే జనవరి 6వ తారీఖు ఫండమెంటల్ డ్యూటీస్ డేగా ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క కాలేజ్లో జరుపుకునేలాగా కోరడం జరిగింది. లోకేష్ గారు దానికి స్పందిస్తూ దాన్ని అలాగే చేద్దాము అని చెప్పడం కూడా జరిగింది. సో ఇలాగ అనేక అంశాల మీద దృష్టి పెట్టి పోరాటం జరుగుతూ ఉంది. అటు అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ రాకపోయినా సదరు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రతి సమస్యని అడగడం జరుగుతుంది. యూజీడీ గురించి కూడా నారాయణ గారిని అడగడం జరిగింది. నిధులు సమకూరగానే దాని మీద కూడా దృష్టి పెట్టి చేద్దామని చెప్పడం జరిగింది. ఇక అభివృద్ధి పనులు, రోడ్లు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. కమిషనరేట్ స్థాయిలో అయ్యే పనులన్నీ కూడా డిస్కస్ చేసుకొని చేయడం జరుగుతుంది. పైన మినిస్టర్ లెవెల్లో జరిగే కూడా వారితో ప్రత్యేకంగా చర్చ చేస్తూ ఈరోజు అన్నిటి మీద దృష్టి పెడుతున్నాము. కాబట్టి చాలా త్వరితగతిన
మన రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి పదంలో పరిగెడుతుంది. అందులో పశ్చిమ నియోజకవర్గం ప్రథమంగా ఉంటుంది. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అంతర్గత డ్రైన్ల నుండి ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలు మేజర్ డ్రైన్లోకి రాకుండా మెష్లు ఏర్పాటు చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ సంగడిగుంట, ఎల్లారు కాలనీ, ఆనందపేట, అరండలపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పారిశుద్ధ్య పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పలు డ్రైన్లలో వ్యర్థాలు అడ్డుపడడం వలన మురుగు, పారుదలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని, కనుక అంతర్గత డ్రైన్ల నుండి మురుగు ప్రధాన డ్రైన్లోకి వచ్చేటప్పుడు వ్యర్థాలు రాకుండా మెష్లు ఏర్పాటు చేయాలని, ఇంజనీరింగ్ అధికారులను మెస్సుల దగ్గర నిలిచిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఏఈ రవికిరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట్రావు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద మంత్రి నారా లోకేష్ ఫ్లెక్సీకి పాలాభిషేకం కార్యక్రమం జరిగింది. మీ సేవా కేంద్రాలకు పూర్వ వైభవం తెస్తామని మంత్రి లోకేష్ అసెంబ్లీలో తాజాగా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మీ సేవ ఆపరేటర్లు లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీ సేవ ఆపరేటర్ల నిర్వాహకులు సంఘం జిల్లా అధ్యక్షుడు టి వెంకట నర్సు మీడియాకు వెల్లడించారు. గత ప్రభుత్వం సచివాలయ పేరుతో మీ సేవా కేంద్రాలను నిర్వీర్యం చేశారని చెప్పారు. అయితే వాట్సాప్ సేవలతో పాటు మీ సేవలను పౌర సేవలు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పడం ఆనందంగా ఉందన్నారు. మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు మరింత సేవ అందిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మీ సేవా కేంద్రాల నిర్వాహకుల సంఘ ప్రతినిధులు శేషగిరిరావు, అమర్, పూర్ణబాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. (2014, 2003లో చంద్రబాబు గారు మీ సేవ స్థాపించిన దగ్గర నుంచి మొదట్లో ఈ సేవ అండి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో 2012లో మీ సేవగా మారింది. 2014-19 మధ్య మీ సేవలు ప్రజలకు ఎంతగా సేవలు అందించినాయో, ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినాయో, రాష్ట్ర గవర్నమెంట్కి ఎన్ని అవార్డులు వచ్చినాయో అందరూ తెలిసిన విషయమే. అలాగే గత ప్రభుత్వం మీ సేవల్ని పక్కన పెట్టేసి ఎంతో నిరాధారణకు గురి చేసింది. ఎన్నిసార్లు మా సమస్యలు చెప్పుకోవడానికి కూడా మాకు అవకాశం కల్పించలేదు. అదే సమయంలో లోకేష్ గారు యువగలం పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా మీ సేవా సోదరులందరూ జిల్లాల వారికి అక్కడక్కడ కలిసి వారిని వినతిపత్రం సమర్పించి మా సమస్యలు చెప్పడం జరిగింది. వారు ఒకటే అప్పుడు హామీ ఇచ్చినారు. 2024లో గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సేవలకు మరలా పాత వైభవం తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. వారు ఇచ్చిన మాట ప్రకారం మొన్న అసెంబ్లీలో మీ సేవలో అన్ని సర్వీసులు ఇస్తాము, ప్రతి ఒక్క గవర్నమెంట్ సేవ మీ సేవలో వస్తుంది సర్వీసు, అలాగే వాట్సాప్ సేవలు ఉంటాయి, ప్రజలకు వారికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దాన్ని సర్వీసులో ఉపయోగించుకోవచ్చని తెలియజేసినారు. ఈ సందర్భంగా లోకేష్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడి వరకు ఎక్కడైనా సరే లోకేష్ గారికి ఇంతపత్రం ఇచ్చే సహకరించిన ప్రతి ఒక్క మీ సేవా మిత్రులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే కలెక్టర్ కార్యాలయంలోని గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రైవేట్ ఆసుపత్రుల సహకారంతో విశ్రాంత ఉద్యోగులకు వైద్య పరీక్షలు జరిపి తగిన సూచనలు, సలహాలు అందజేశారు. జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆరోగ్యం పట్ల విశ్రాంతి ఉద్యోగులు తగిన శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు.
ఎంప్లాయీ అసోసియేషన్ గుంటూరు జిల్లా బ్రాంచ్ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము. ఈ మెడికల్ క్యాంపులో ఆస్మా, డెంటల్, అలాగే బ్లడ్ టెస్టులు అన్నీ సంబంధించి, లంగ్స్ సంబంధించి, షుగర్ టెస్టులు అన్నీ చేస్తున్నారు. దాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి మేము చెప్పడం జరిగింది. అలాగే మా రిటైర్డ్ ఎంప్లాయీస్, జనరల్ పీపుల్ కూడా రమ్మని అడిగాము. అందరూ వస్తారు. ఇది 1:30-2 దాకా ఉంటుంది. ఈ క్యాంపుకి మన డిఆర్ఓ గారిని ఆహ్వానించాం. వారు మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి మన్నించినందుకు వారికి ముందుగా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డిఆర్ఓ గారు ఇలాగే మా రిటైర్డ్ ఎంప్లాయీస్ కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని కూడా మేము కోరుకుంటున్నాము. డిఆర్ఓ గారు ఇప్పుడు ఏపీ స్టేట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయకం. ముఖ్యంగా రిటైర్ అయిన తర్వాత ఈ యొక్క ఉద్యోగస్తులందరూ కూడా ఒక అసోసియేషన్గా ఏర్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందులో ఉన్న సభ్యులతో పాటు ఈ కలెక్టరేట్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అదేవిధంగా బయట వ్యక్తులు కూడా ఈరోజు ఈ యొక్క టెస్టులు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఈ యొక్క వైద్య పరీక్షల్లో కూడా వీరు ఆఫ్థాల్మజీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న సచివాలయ ఏఎన్ఎంలను మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ పరిధిలోకి చేర్చి తమ విధులను ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తున్న ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్ వెంకట సుబ్బయ్య, ఆంధ్రప్రదేశ్ సచివాలయ హెల్త్ సెక్రటరీ ఏఎన్ఎం అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణవేణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మంగళగిరి నగర పరిధిలోని ఆటోనగర్లో గల విశాలాంధ్ర ముద్రణ కార్యాలయం వద్ద నుంచి ఏపీఐసీసీ కార్యాలయ ఆవరణ వరకు ర్యాలీ నిర్వహించి కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి వీరా పాండ్యాన్కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. సంవత్సరాలు పనిచేసి పర్మనెంట్ అయ్యి మన గ్రేడ్ 2 ఏఎన్ఎంలుగా ఉన్నట్టు అవకాశాన్ని సమాన పనికి సమాన వేతనం. నా పేరు వెంకట సుబ్బయ్య, ఏఐటీసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ. ఈరోజు ఏఎన్ఎంలు చేస్తున్నటువంటి ఆందోళనకు మద్దతుగా ఏఐటీసీ కూడా రావడం జరిగింది. మరి దీంట్లో ప్రధానంగా వీళ్ళకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళు సచివాలయ వ్యవస్థ పెట్టినప్పుడు సెకండ్ ఏఎన్ఎంలుగా ఉండి కూడా థర్డ్ ఏఎన్ఎంలుగా అంటే డీగ్రేడ్ చేస్తామన్నారు కానీ మనస్ఫూర్తిగా ఒప్పుకొని సచివాలయాలకు వచ్చినారు. కానీ వీళ్ళ నిన్న మరి ఈరోజు 2 డిపార్ట్మెంట్లు సవాలు చేయడం అనేది ఇది పద్ధతి కాదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆరోగ్య శాఖ మంత్రి గారికి, తర్వాత కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ ఏఐటీసీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలా న్యాయమైన సమస్యలు పరిశీలించకపోతే రాబోయే కాలంలో జరగబోయేటువంటి ఆందోళనకు మీరే బాధ్యత ఊహించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే చాలా జిల్లాలలో ఏఎన్ఎంలు మరి చాలా మంది. నా పేరు ఎస్ రజని, అనంతపురం జిల్లా డిస్ట్రిక్ట్ స్టేట్ లీడర్ అండి, సెక్రటరీని. మేము ఒక్కటే విజ్ఞప్తి చేసుకుంటున్నామండి, 2 డిపార్ట్మెంట్ల నుంచి ఒక డిపార్ట్మెంట్ కలపండి. ఒక డిపార్ట్మెంట్ వరకు అయితే మేము బాగా చేసుకుంటాం. 2 డిపార్ట్మెంట్ల మధ్య ఎన్ని యాప్లు అంటే మేము చదివింది ఏమండి, మేమైనా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఎన్ని యాప్లైనా అప్డేట్ చేయాలో చెప్పండి. ప్రస్తుతానికైతే గ్రామీణ ప్రాంతంలో ఆర్సీహెచ్ అని ఒక యాప్ ఉంటుంది, అది టోటల్ గా ఏమేమి అప్డేట్ చేస్తుంది. అక్కడ కూడా మేము వర్క్ చేసి ఇంటెన్సివ్ అంటే అమౌంట్ ఎమ్మెల్యేషన్లు పడుతుంది. ఎంతవరకు ఇది న్యాయం చెప్పండి. ఎన్ని యాప్లు అండి, మా కండ్లు పోతున్నాయి, మాకు అసలు అనారోగ్యం పాలైపోతున్నాం. మేము బతుకుతామా లేదని కూడా మా కుటుంబానికి గ్యారంటీ లేకుండి. దయచేసి యాప్లు తగ్గించండి. తర్వాత ప్రతి దానికి ఓటీపీ పెడితే ఎలా చెప్తారో చెప్పండి. అసలు మమ్మల్ని చూస్తే జనం
గత ప్రభుత్వం 2008లో మమ్మల్ని అవుట్ సోరింగ్ గా సెకండ్ ఎన్ఎంస్ గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని తీసుకున్నారు. అప్పుడు తీసుకున్నప్పుడు సెకండ్ ఎన్ఎంస్ గా మేము చేస్తున్న తర్వాత సార్ రెగ్యులర్ చేస్తానని అకస్మాత్ సార్ మరణించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆ తర్వాత జగన్ గారు వచ్చారు. 2019లో మళ్ళా సచివాలయం అని కొత్త వ్యవస్థని గత సీఎం గారు తీసుకురావడం జరిగింది. అప్పుడు తీసుకొచ్చినప్పుడు మేము సెకండ్ ఎన్ఎంస్ గా ఉన్న అందరం కూడా చాలా కాలం పోరాడినా కానీ ఫలితం లేదు. మీరు ఇష్టమైతే ఎగ్జామ్ రాయండి, లేకపోతే లేదనేసి అన్నారు. అప్పట్లో నాయకులు మాకు అలా హామీ ఇచ్చారు, మీరు రాయాల్సిందే, మేము రెగ్యులర్ చేయను అన్నారు. మేము వాళ్ళ మాటని 12 సంవత్సరాల సర్వీస్. గుంటూరు రూరల్ మండలం పాలకలూరులోని విజ్ఞాన్ నీరుల మహిళా ఇంజనీరింగ్ కళాశాల నేటి నుంచి 2 రోజుల పాటు జాతీయ స్థాయి టెక్ ఉడిసి, కల్చరల్ కాస్కేడ్, క్రియేటివ్ కాన్వర్స్, వర్డ్ సింఫనీ, బిజినెస్ పెరడ్, చిల్ థ్రిల్, స్పోర్ట్స్ ఫెస్ట్ జరుగుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పాతూరి రాధిక గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రతయ్య అతిథిగా హాజరై విజ్ఞాన్ నీరులోత్సవ్ 2K25 కు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ పాతూరి రాధిక మాట్లాడుతూ మొదటి రోజు జరిగే ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా APSCHE ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి, గౌరవ అతిథిగా IBM ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ టెక్నికల్ టీం లీడ్ విజ్ఞాన నీరుల పూర్వ విద్యార్థి నారాయణ లావణ్య హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రతయ్య, ప్రిన్సిపల్ పాతూరి రాధిక, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ఉన్న ముఖ్యాంశాలు మరొకసారి. బుడగజంగం కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం. వర్గీకరణ విషయంలో మాట నిలబెట్టుకోవడం జరిగిందని సీఎం చంద్రబాబు ప్రకటన. సీఎం చంద్రబాబు మందకృష్ణ కృషితోనే వర్గీకరణ ఈ స్థాయికి చేరుకుంది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు. సూపర్ 6 పథకాలను నిధులు కేటాయించకుండా కాలక్షేపం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన జరగడం లేదు. వైసీపీ ఎమ్మెల్సీల విమర్శలు. నలభై 42వ డివిజన్ లో ₹1 కోటి అభివృద్ధి పనులకు శ్రీకారం. గుంటూరు అభివృద్ధిపై అసెంబ్లీలో ప్రస్తావించడం గర్వంగా ఉందని ఎమ్మెల్యే మాధవి వెల్లడి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.